ఏపీకి మరో బంపర్ ఆఫర్ లభించింది. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి సురక్షిత కుళాయి నీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి భరోసా ఇస్తూ జలజీవన్ మిషన్ కింద గతంలో ఆగిన సుమారు 23,000 కోట్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఇందులో సుమారు 13,000 కోట్ల దాకా రాష్ట్రానికి కేంద్ర వాటాగా లభించనున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల నుంచి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, జలవనరుల శాఖకు మరో 10,000 కోట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు జలజీవన్ మిషన్ నిధులు మరో 13,000 కోట్లు రానుండడంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. వైసీపీ హయాంలో జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్రం 27,248 కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేవలం 4,235 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. సుమారు 23,000 కోట్లు వినియోగించుకోలేకపోయింది. ఈ పథకం కింద చేపట్టాల్సిన ప్రతి ఇంటికి కుళాయి పనులు అటకెక్కాయి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సమీక్షలు నిర్వహించారు. పలు దఫాలు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రితో సమావేశమై హామీ పొందారు. ఈ క్రమంలోనే జలజీవన్ మిషన్ పనులు కొనసాగించేందుకు ఏపీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.